నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రోజంతా ఏమి చేస్తున్నా దైవాన్ని ఆశ్రయించి చెయ్యాలి. అన్ని పనులు ఆయనవే అనే భావంతో చేస్తే ఫలితం లభిస్తుంది. చేసే పనినే సేవగా పరిగణిస్తే ఆ దేవుడి అనుగ్రహం అనుకూలం అవుతుంది. ఇందుకు ఉదాహరణగా కింద కథ నిలుస్తుంది. దక్షిణ భారతదేశంలో ఒక పంచముడు శివుడు డమరుకాలు తయారు చేసేవాడు. ఎంతో కాలంగా తన ఇష్టదైవమైన శివుణ్ణి స్మరిస్తూ తన పనిని తాను చేసుకుంటూ ఉండేవాడు. అయినప్పటికీ అతడికి శివ దర్శనం కాలేదు. అందుకు అతడు చాలా ఆవేదన చెందేవాడు. ఒకరోజు శివాలయానికి వెళ్ళాడు. అతడు పంచముడు కావడం వల్ల పూజారి ఆలయంలోకి అనుమతించలేదు. అందువల్ల అతడు ఆలయ ప్రధాన ద్వారం వద్ద నిలబడి శివుణ్ణి ప్రార్థించాడు. అలా ద్వారం ఎదుట నిలబడుతున్న పంచముని చూసి పూజారి అతన్ని దుడ్డుగర్రతో కొట్టాడు. అప్పుడు అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అతడు అలా స్పృహ కోల్పోగానే దేవాలయ ప్రధానం ద్వారా మూసుకుని పోయింది. ఎంతమంది ప్రయత్నించినా ఆ ద్వారాన్ని తెరవలేకపోయారు. అప్పుడు మీరు నా భక్తుడిని కొట్టి స్పృహ తప్పేలా చేశారు, అందుకే ద్వారం మూతబడింది. అతడిని ఇక్కడికి తీసుకుని రండి అని శివుడు గంభీర వాణి వినిపించింది. పూజారులు ఆ భక్తుడిని ఆలయం దగ్గరకు తీసుకుని వచ్చారు. వెంటనే ద్వారాలు వాటంతట అవే తెరుచుకున్నాయి. డమరుకాలు తయారు చేసే ఆ భక్తుడు నటరాజస్వామిని దర్శించాడు. తరువాత ప్రాణాలు విడిచి ఆలయంలోనే ఐక్యమైపోయాడు. కాబట్టి భగవద్ దర్శనానికి కావాల్సింది మనది ఏ కులమో ఏ పని చేస్తున్నామో అన్నది ముఖ్యం కాదు. ఉన్నత కులానికి చెందిన వాడైనా నిమ్మచాతికి చెందిన వాడైనా భగవంతునిపై మనసు లగ్నం చేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడే భగవద్ దర్శనానికి అర్హుడు. మనం చేస్తున్న పని ఏ భావంతో చేస్తున్నా మనది ముఖ్యం. పూజ కోసం పూలు తెంపుతాం, భగవంతుని కోసం దండలు కడతాం, జపం చేస్తాం. ఇవన్నీ యాత్రికంగా చేయడం వల్ల మనకు నిజమైన ఆనందం లభించదు, భగవంతుడికి కూడా మెచ్చడు. ఎవరి పనిని వారు చేస్తూ భగవంతుణ్ణి తండ్రి ఎలాంటి జన్మ ప్రసాదించినా సరే నీ పాదాభివందనం పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండేలా చెయ్యి అని నిత్యం ప్రార్థించాలి. అలా ప్రార్థన చేస్తూ మన స్వధర్మాన్ని నిర్వర్తిస్తేనే ఆ భగవంతుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.